నగరంలోని ఎంబీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్లో క్రెడాయి ప్రాపర్టీ షో కొనసాగుతోంది. క్రెడాయి విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో కొనసాగడం ఇది 12వసారి. నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, క్రెడాయి లాంటి సంస్థ ద్వారా మనం కానీ ఇల్లు కానీ లేకపోతే ఫ్లాట్స్ కానీ కొనుక్కుంటే మనకి భవిష్యత్తులో భరోసా ఉండాలి. ఆ టైటిల్ పట్ల కానీ లేకపోతే క్వాలిటీ పట్ల కానీ అలాగే ఇతరాత్ర ఏమున్నా సరే వాళ్ళు బాధ్యత వహిస్తారు కనుక ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం చాలా మంచిదని ప్రజలందరికీ తెలియజేస్తాం. అలాగే వారికి మేము ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీని గారు వచ్చారు, మండపల్లి శ్రీని గారు మంత్రి గారు, అలాగే విష్ణు గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి గారు, గంటా శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి గారు అందరూ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా చక్కగా ఎవరైతే ఇందులో మెంబర్స్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి అలాగే వాళ్ళ రేట్లు కూడా చాలా మంచి రేట్కి ఇస్తున్నారు కనుక ఇలాంటి వాటికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే కొంచెం కఠినంగా ఉన్నటువంటిది ఉన్నదో, ఏదైతే మన ప్రతిబంధకాలుగా కన్స్ట్రక్షన్ కి ప్రతిబంధకాలుగా ఉందో అలాంటి నిబంధనలు ఏవైనా తొలగించాలంటే అది ప్రభుత్వంతో సంప్రదించి చేస్తామని మా సహకారం చేస్తుందని భావన నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక నివసించే ఇల్లు పడితే వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందని ఒక భావం మనం ఉన్నటువంటి ప్రజానికానికి ఉన్నటువంటి నమ్మకం. అంటే ఇంట్లో ఉన్నప్పుడు బాగా జరుగుతుందంటే ఖచ్చితంగా బిల్డర్ని మెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ బిల్డర్ బాగా కట్టాడు కాబట్టి మనకు మంచి జరుగుతుంది అన్న విషయం ప్రతి కన్స్యూమర్ కూడా భావించేలాగా మీరు మంచి కన్స్ట్రక్షన్ చేయాలి. ఖచ్చితంగా విశాఖపట్నం మీకు విజయనగరం నుంచి అనకాపల్లి నెక్స్ట్ 10-15 ఇయర్స్లో కలిసిపోబోతుంది. అలాంటి సుదీర్ఘ అవకాశాలు ఈరోజు రియలేటర్స్గా మీకే అవకాశం ఉంటుందని సంగతి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్టాండర్డైజేషన్లోకి వెళ్తామో ఒక మంచి ప్రాజెక్ట్స్ మేము చేస్తామో ఒక ట్రస్ట్ బోర్డు బిల్డర్గా మనం ఎస్టాబ్లిష్ అవుతామో మనకి ప్రజలు మన వెనకాల వస్తారు. అలాంటి బిల్డర్ బాగా కట్టారంటే ఆ బిల్డర్ ఎక్కడ కడతారో అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో చూశాను మన హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ట్రస్ట్ క్రియేట్ చేయబట్టే అందులో ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉన్న నివసించే ప్రజలే ఉన్నటువంటి రెసిడెంట్సే వెళ్ళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కొనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బిల్డర్కి ఆ ట్రస్ట్ మధ్య ఉంటుంది. ఆ ట్రస్ట్ క్రియేటర్గా మనం పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఒక వర్టికల్. ఇది ఈ వర్టికల్లో అటు ప్రభుత్వానికి చాలా సపోర్ట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్కి చాలా సపోర్ట్ ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం ఉంటుంది, నివాసించడానికి మంచి ప్రదేశం ఉంటుందన్న సంగతి మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ